సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అవియేటర్ అనే గేమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ అవియేటర్ గేమ్కి సంబంధించి నేను చాలా రోజులు కష్టపడి ఒక మంచి ట్రిక్ అయితే నేర్చుకున్నా. ఆ ట్రిక్ని ఇప్పుడు మీతోనైతే షేర్ చేసుకుంటా. ఈ ట్రిక్ని యూజ్ చేయడం ద్వారా మనమైతే రోజుకి బరాబరి ఎంత లేదన్నా ఒక 1000 నుంచి 1500 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి నేను ఈ అవియేటర్ గేమ్ ఆడండి అని చెప్పేసి అయితే ఎంకరేజ్ చేస్తలేను. బట్ నాకంటూ ఒక చిన్న ట్రిక్ దొరికింది కాబట్టి ఆ ట్రిక్ని మీతో షేర్ చేసుకొని ఆ ట్రిక్ని మీరు కూడా యూజ్ చేసుకొని రోజుకి మీరు అంటే నా సబ్స్క్రైబర్లు నా వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో రోజుకి ఎంతో కొంత ప్రయత్నం చేసుకుంటూ ఎర్న్ చేసుకోండి అని చెప్పనీకే నేనైతే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ అవియేటర్ గేమ్ ఏదైతే ఉందో ఇప్పుడు మీ ముందు లైవ్లో మీకైతే ఆ ట్రిక్ గురించి చెప్తూ నేనైతే ఇప్పుడు లైవ్లో ఆడతా. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ అవియేటర్ యాప్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంది. నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మీరైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఆ ట్రిక్ ఏంది, అసలు మనం ఎట్లా ఆడాలి, ఆ ట్రిక్ యూజ్ చేసుకొని ప్రతిరోజు మనం దగ్గర ఒక 1000 రూపీస్ వరకు ఎట్లా ఎర్న్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, అవియేటర్ గేమ్ అయితే ఓపెన్ చేసిన. ఇక్కడ నా దగ్గర వచ్చేసి 946 రూపాయలు అయితే ఉన్నాయి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేయబోయే ముందు మన ట్రిక్ని మనం యూజ్ చేయబోయే ముందు 946 రూపాయలు అయితే ఉన్నాయి ప్రజెంటు. అయితే నేను ఇంకోటి ఫస్టే చెప్తా ఉన్నా, ఇందులో దయచేసి మీరైతే వేలల్లో అయితే యాడ్ చేయొద్దు. దగ్గర ఒక 700 800 అవసరమైతే ఒక 1000 రూపీస్ వరకు అయితే యాడ్ చేసుకోండి. 1000 రూపీస్కి మించిగా వేలల్లో మాత్రం మీరైతే యాడ్ చేయకండి దయచేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రిక్ను యూజ్ చేసేటప్పుడు మనం బెట్టింగ్ అమౌంట్ ఓన్లీ 10 రూపాయలే అయితే ప్రతిసారి అయితే వేయాల్సి ఉంటుంది. సో దబ్బను ఒకవేళ కొంచెం అంటే విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ అవుతున్నప్పుడు ఇంకొంచెం అమౌంట్ పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్గారిథం ఎట్లుంటుంది అంటే, మనం 10 రూపాయలతో బెట్టింగ్ వేసినంతసేపు మాత్రమే మనమైతే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండనీకైతే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం అమౌంట్ని ఇంకా పెద్ద మొత్తంలో వేస్తామో అప్పుడు ఆల్గారిథం అయితే ఆటోమేటిక్ మనమైతే ఎక్కువసార్లు లాస్ అయ్యేటట్టు ఈ అవియేటర్ గేమ్ వల్ల అయితే సో ఆ పరంగా అయితే ఫిక్స్ చేసి ఉంచుతారు ఆల్గారిథం. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో అందుకే చెప్తా ఉన్నా, ఓన్లీ ఒక 1000 రూపాయలకు మించి దయచేసి అయితే యాడ్ చేసుకోకండి. తర్వాత మీరు బెట్టింగ్ చేసేటప్పుడు 10 రూపాయలకు ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు. ఒకవేళ మనం యూజ్ చేసే ట్రిక్లో ఒకవేళ లాస్ ఎక్కువ అవుతున్నాం అన్నప్పుడు ఎట్లా వేయాలి అంటే, ఎంత ఎంకరేజ్ చేయాలి, అంతే ఎట్లా కొంచెం పెంచుకుంటూ పోవాలి అమౌంట్ అనేది అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, అవియేటర్ గేమ్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఆటో పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో క్వాలిటీ కూడా మీరైతే యూట్యూబ్లో కొంచెం పెంచుకోండి, ఎందుకనంటే ఇక్కడ ఈ స్క్రీన్ కూడా మీకు పర్ఫెక్ట్ కనబడాలి కాబట్టి. ఇక్కడ ఆటో సెలెక్ట్ చేసుకోండి. ఆటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఆటో క్యాష్ అవుట్ అని ఉంది. ఈ ఆటో క్యాష్ అవుట్ దగ్గర ఎంత సెట్ చేసుకుంటారంటే 2.50 అయితే సెట్ చేసుకోండి. సో 2.50 సెట్ చేసిన. ఇక్కడ ఆటో బెట్ అయితే ఆన్ చేసిన. సో 10 రూపాయలు అయితే బెట్టింగ్ అయితే వేసిన. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే, మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి, మన ట్రిక్ యూజ్ చేసే టైంలో నా టోటల్ అమౌంట్ వచ్చేసి 946 రూపాయలు అయితే ఉంది. సో ఇప్పుడు 10 రూపాయలు బెట్టింగ్ వేసిన 936 రూపాయలు అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం లాస్ అయితే అయిపోయినాం. సో అది ఆటో బెట్ కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ అయితే మనకైతే మళ్ళీ 10 రూపీస్ అయితే బెట్టింగ్ అయితే పడిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మై బెట్స్ పైన అయితే నేనైతే క్లిక్ చేస్తూ ఉన్నా. సో నా హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఇందాక ప్రతిసారి అయితే నేనైతే విన్ అవుతూనే ఉన్నా. సో ఈ ట్రిక్ గత 2-3 రోజుల నుంచి అయితే నేనైతే యూజ్ చేస్తూ ఉన్నా. వర్కౌట్ అయింది కాబట్టి యూట్యూబ్లో అయితే చెప్తా ఉన్నా. ఇప్పుడు చూసుకోండి, 2 సార్లు నేనైతే లాస్ అయిపోయినా. సో ఇప్పుడు 20 రూపీస్ అయితే నేను లాస్ అయినా. ఇక్కడ వచ్చేసి 20 వేస్తూ ఉన్నా. ఇప్పుడు 20 రూపీస్ లాస్ అయినా, ఇప్పుడు 20 వేస్తూ ఉన్నా. బట్ మనకు క్యాష్ అవుట్ దగ్గర, ఆటో క్యాష్ అవుట్ దగ్గర మాత్రం ఎప్పుడే కానీ 2.50 మాత్రమే మీరైతే సెట్ చేసుకొని ఉంచుకోండి. అంతకు తక్కువ ఉండద్దు, అంతకు ఎక్కువ ఉండద్దు, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే 20 రూపీస్ లాస్ అయినా. మళ్ళీ ఇప్పుడు 20 రూపీస్ అయితే నేనైతే బెట్టింగ్ అయితే వేసిన. సో ఫ్రెండ్స్, చూసుకోండి, మనకి ఇప్పుడు వచ్చేసి 50 రూపీస్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ మళ్ళీ 50 రూపీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను బెట్ దగ్గర 10 అయితే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. ఆటో బెట్ పైన అయితే నేను క్లిక్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ మనకైతే ఆటోమేటిక్ 10 రూపాయలు అయితే కట్ అయిపోతాయి. మనకైతే బెట్టింగ్ అయితే
పడిపోతుంది, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి ఒకసారి మనం ఫస్ట్ 10 వేసిన లాస్ అయినా, తర్వాత 10 వేసిన లాస్ అయినా, 20 రూపాయలు లాస్ అయినా, తర్వాత 20 వేస్తే 50 వచ్చినాయి అంటే మళ్ళీ మనం 10 రూపాయలు ప్రాఫిట్లోనే ఉన్నాం. నేను మీకు స్టార్టింగ్ కూడా చెప్పిన గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు 946 రూపాయలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకోండి 956 రూపాయలు అయితే ఉన్నాయి, అంటే మనమైతే ప్రాఫిట్ సైడే ఉన్నాం. ఏమంటే నేను 20 రూపీస్ వేసినప్పుడు 50 రూపీస్ ప్రాఫిట్ అంటే 30 రూపీస్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చిందో, మళ్ళీ అప్పుడు ఈ ఆటో బెట్ దగ్గర మనం బెట్టింగ్ చేసే కాడ మళ్ళీ 10 రూపాయలు అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ వీడియో ఒక్కసారి అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు అయితే చూడనీకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది, ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్పలేను. కాకపోతే ట్రిక్ వర్కౌట్ అయినన్ని రోజులు ఓకే, ట్రిక్ ఎప్పుడైతే వర్కౌట్ కాదు నేను టెలిగ్రామ్లో కూడా నేనైతే మీకైతే చెప్తా. మీరైతే కొంచెం టెలిగ్రామ్లో కూడా నన్ను అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ప్రతి అప్డేట్ కూడా మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మళ్ళీ ఒక 10 రూపాయలు అయితే ఆటోమేటిక్ మనకైతే ఆటో బెట్ అయితే పడిపోయింది. సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మనం 10 రూపాయలు అయితే మనమైతే లాస్ అయిపోయినాం. మళ్ళీ 946కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక 10 రూపాయలు అయితే ఆటోమేటిక్ అయితే బెట్టింగ్ అయితే పడిపోయింది. సో ఫ్రెండ్స్ చూసుకోండి కొంచెం గేమ్ అయితే స్లో ఉంది, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటా చేస్తాను కాబట్టి. సో ఇప్పుడు 2 సార్లు అయితే లాస్ అయిపోయినా, మళ్ళీ ఇప్పుడు 20 రూపాయలు అయితే బెట్టింగ్ అయితే వేస్తూ ఉన్నా. ఆటో క్యాష్ అవుట్ దగ్గర మాత్రం 2.50 ఉంది, దీన్ని మాత్రం మీరైతే అబ్జర్వ్ చేయండి. మళ్ళీ 20 రూపీస్తో అయితే మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. అండ్ ఏంటంటే మనం ఇట్లా ఒక 2-3 సార్లు సీరియల్గా లాస్ అయ్యేసరికి ప్రతి సారి మనమైతే ఒక 10 రూపాయలు పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరైతే యాడ్ చేసుకునేటప్పుడే దగ్గర ఒక 1000 రూపీస్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ 10 వేసిన లాస్ అయినాం, తర్వాత 10 లాస్ అయినాం, తర్వాత 20 లాస్ అయినాం. ఇప్పుడైతే 30 రూపాయలు వేసిన క్యాష్ అవుట్ దగ్గర మాత్రం 2.50 ఉంది. సో మీరైతే దాన్ని అయితే ప్రతిసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే యాడ్ క్యాష్ అవుట్ దగ్గర 2.50 మాత్రమే మీరైతే మెయింటైన్ చేయాలి. నేనైతే ప్రతిసారి అయితే మీకు ఇదే చెప్తాను కాబట్టి మీరైతే అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్ 10 వేసినాం లాస్ అయినాం, మళ్ళీ 10 వేసినాం లాస్ అయినాం, 20 వేసినాం లాస్ అయినాం, 30 వేసినాం లాస్ అయినాం. ఇప్పుడైతే 40 రూపాయలు అయితే వేస్తూ ఉన్నా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మళ్ళీ అవియేటర్ అయితే స్టార్ట్ అయింది. సో 40 రూపాయలు అయితే వేసినాం. ఈసారి 2.50 దగ్గరికి వెళ్తే మనకి మొత్తం మనకు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. సో చూసుకోవచ్చు 100 రూపీస్ అయితే వచ్చినాయి. మళ్ళీ 940 రూపాయలతో మనమైతే స్టార్ట్ చేసినాం. 946 దగ్గర అయితే ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ఆటో బెట్ దగ్గర మళ్ళీ 10 రూపాయలు అయితే నేనైతే సెలెక్ట్ చేసిన. సో ఇందాక నేనైతే ఒకటి చెప్పిన, మీరు యాడ్ చేసుకునేటప్పుడే 1000 రూపీస్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఎందుకనంటే సో మనం బెట్టింగ్ వేసేటప్పుడు కూడా ఒకటి చెప్తా ఉన్న, దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 10 రూపాయలు, మళ్ళీ లాస్ అయితే మళ్ళీ 10 రూపాయలు, మళ్ళీ లాస్ అయితే 20, ఇక అప్పటి నుంచి 10 అయితే పెంచుకుంటూ పోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. 3వసారికైనా 4వసారికైనా 5వసారికైనా ఖచ్చితంగా మనమైతే విన్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. సో ఇక్కడ 2.50 మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, పోతే 10 రూపాయలు, వస్తే 15 రూపాయలు. సో ఈ పరంగా ఉంటుంది. అందుకే నేనైతే 2.50 అయితే సెలెక్ట్ చేసి నేనైతే గేమ్ అయితే ఆడుతూ ఉన్నా. 940 రూపాయలతో మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. ప్రజెంట్ 926 దగ్గర అయితే ఉన్నాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇందాక 10 రూపీస్ లాస్ అయినాం, ఇప్పుడు 15 రూపీస్ అయితే వచ్చినాయి. టోటల్ వచ్చేసి 950 రూపాయలు. మనం గేమ్ అయితే 940తో స్టార్ట్ చేసినాం. 950, ఇప్పుడు 10 రూపాయలు అయితే ఆటో బెట్ అయితే కట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మళ్ళీ కూడా మనమైతే విన్ అయిపోయినాం. మన టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 966 రూపాయలు. సో మళ్ళీ బెట్టింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది.
సో ఫ్రెండ్స్ మీకు చెప్పిన పాయింట్స్ అయితే గుర్తున్నాయని అనుకుంటున్నా. యాడ్ చేసుకునేటప్పుడు 1000 రూపీస్కి అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాడ్ క్యాష్ అవుట్ దగ్గర 2.50 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. బెట్టింగ్ అనేది 10 రూపాయలతో మాత్రమే స్టార్ట్ చేయాలి. 10 రూపాయలతో ఫస్ట్ టైం కనుక మనం లాస్ అయినట్టయితే మళ్ళీ నెక్స్ట్ కూడా 10 రూపాయలతోటే మనమైతే మళ్ళీ బెట్ వేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి నెక్స్ట్ 20, తర్వాత 30. సో ఆ పరంగా మనమైతే కొంచెం కొంచెం ప్రతిసారి అమౌంట్ అయితే పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 10 నేనైతే 2 సార్లు లాస్ అయినా, ఇప్పుడైతే 20 వేసిన. సో 20 లాస్ అయితే మళ్ళీ 30, 30 లాస్ అయితే 40. సో ఈ పరంగా అయితే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ 20 కూడా మళ్ళీ మనమైతే లాస్ అయిపోయినాం. సో ఇప్పుడైతే 30 రూపీస్ అయితే వేస్తూ ఉన్నా. సో ఫ్రెండ్స్ 30 కూడా మనమైతే లాస్ అయిపోయినాం. ఇప్పుడైతే 40 రూపీస్ అయితే వేస్తూ ఉన్నా. సో ఫ్రెండ్స్ 40 వేసిన 100 రూపీస్ అయితే వచ్చినాయి. సో మళ్ళీ ఇప్పుడు 10తో అయితే స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నా. సో చూసుకోవచ్చు మనం 940తో స్టార్ట్ అయినాం. ప్రజెంట్ అయితే అక్కడనే ఉన్నాం, ఇంకొంచెం ప్రాఫిట్ సైడే ఉన్నాం. 10 రూపీస్ అయితే బెట్టింగ్ వేసినాం, 6 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంది. కాకపోతే ఏంటంటే సో ఇందాక నేను ఆడినప్పుడైతే కొంచెం మరీ ఇంతగానం అయితే ఇట్లా లాస్ కాకుండే. సో నాకైతే ఇట్లా 10 రూపాయలు ఆటో పెట్టి వేస్తే దగ్గర దగ్గర ఒక 7-8 సార్లు సీరియల్గా నాకైతే విన్నింగ్ అవుతూనే ఉంది. సో చూసుకోవచ్చు 970 టోటల్ ప్రాఫిట్ వచ్చేసి. సో ఇప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే టైంలోనే కొంచెం అటు ఇటు అవుతూ ఉంది. బట్ అయినా కూడా నేనైతే ప్రాఫిట్ సైడే ఉండేటట్టు అయితే మీకైతే చూపెడతా ఉన్నా. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 960 మళ్ళీ 10 రూపాయలు అయితే బెట్టింగ్ అయితే పడిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక 10 రూపాయలు అయితే మనమైతే లాస్ అయినాం. సో ఏందనంటే నేను ఫస్టే చెప్తా ఉన్నా, కొంచెం ఓపిక కూడా మీకైతే ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మన అమౌంట్ చూసుకున్నట్టయితే 950. సో ఇప్పుడైతే మళ్ళీ కూడా మనమైతే లాస్ అయినాం. ఇప్పుడైతే 2 సార్లు 10 లాస్ అయినా, మళ్ళీ ఇప్పుడు 20 రూపీస్ అయితే మళ్ళీ బెట్టింగ్ అయితే వేస్తూ ఉన్నా. ₹20 వేసిన, గెలిస్తే టోటల్ 50 రూపీస్ అయితే వస్తాయి. సో చూసుకోవచ్చు 50 రూపీస్ అయితే మళ్ళీ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు సెలెక్ట్ చేసుకొని ఆటో బెట్ అయితే సెలెక్ట్ చేసి పెట్టిన. టోటల్ మనం 940 రూపాయలతో వచ్చినాం. 981 దగ్గర దగ్గర వీడియో స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు అవుతుంది కావచ్చు నాకు తెలిసి. సో ఒకసారి చూద్దాం. దగ్గర దగ్గర 12 అంటే 15 నిమిషాలు అయితే అవుతూ ఉంది. సో ఇప్పటికీ 980 మన టోటల్ ప్రాఫిట్ అంటే మన టోటల్ అమౌంట్ అయితే 980, 940తో అయితే స్టార్ట్ చేసినాం. ఒకసారి అయితే 1000 వచ్చేంత వరకు అయితే నేను చేసి 1000 వచ్చిన తర్వాత నేనైతే ఆ వీడియో అయితే ఆఫ్ చేసి మీకైతే చెప్తా మళ్ళీ ఒకసారి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంకొంచెం అయితే విన్ అవుతుంటుంది. బట్ 2.19 దగ్గర పోయింది. మనకైతే 2.50 వస్తే మన టార్గెట్ ఎప్పుడైనా 2.50 దగ్గరకు వచ్చిందంటే మాత్రమే మనకైతే ఆటోమేటిక్ క్యాష్ అవుట్ అయితే తీసుకుంటుంది. సో ఫస్ట్ ఒక 10 రూపాయలు అయితే లాస్ అయినాం, మళ్ళీ 10 రూపాయలు అయితే ఆటో బెట్ అయితే పడిపోయింది. సో చూసుకోవచ్చు 10 రూపాయలు లాస్ అయిపోయినా 15 రూపాయలు అయితే వచ్చినాయి.
సో ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు 940 రూపాయలతో అయితే స్టార్ట్ చేసినాం, 986 రూపాయలు అయితే ఉంది. సో ఇప్పుడే అయితే మీరైతే ఈ ఆట ఆడాలని ఉరకకండి. నేను లాస్ట్లో ఇంకొన్ని మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా. సో ఇప్పుడు కనుక మనం విన్ అయినట్టయితే మన టోటల్ వచ్చేసి 1000 రూపీస్ అయితే అయిపోతుంది. సో అప్పుడైతే నేను వీడియో ఆఫ్ చేసి ఒకసారి అయితే ఆల్గారిథం గురించి మళ్ళీ ఒకసారి అయితే మీతోనైతే కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా. సో ఇది ఒక్కసారి గెలిస్తే 1000 అవుతుండే, వీడియో అయితే ఆఫ్ చేద్దాం అనుకున్నా బట్ మిస్ అయిపోయింది. సో చూసుకోవచ్చు 191 2 సార్లు, మళ్ళీ 10 అయితే మనమైతే లాస్ అయినాం. సో ఇప్పుడు వచ్చేసి 20 అయితే వేస్తూ ఉన్నా. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 50 రూపీస్ అయితే వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఆటో బెట్ దగ్గర మళ్ళీ 10 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా. సో చూసుకోవచ్చు 996 మనమైతే 940 రూపాయలతో అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. 996 ఇప్పుడు 10 రూపాయలు అయితే ఆటోమేటిక్ బెట్ పడిపోయింది. టోటల్ అయితే 986 ఉంది. ఇది ఒక్కసారి గెలిస్తే మనమైతే 1000కి అయితే మనమైతే వెళ్ళిపోతాం. సో ఇక్కడ నేనైతే లైవ్లో ఆడుతున్నాం, మీరైతే చూసుకోవచ్చు. సో ఇది ఒక్కసారి గెలిచిన తర్వాత నేనైతే మీకైతే చెప్తా. సో ఇది ఒక్కసారి అయితే చూద్దాం. సో ఈసారి గెలిచినా గెలవపోయినా మీకైతే ట్రిక్ అయితే అర్థమైంది. సో ట్రిక్ అయితే ఇదే. సో మళ్ళీ వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఒకసారి అయితే దీని తర్వాత గేమ్ అయితే నేనైతే ఆఫ్ చేస్తా. సో ఇక్కడికైనా నో ప్రాబ్లం, 940తో స్టార్ట్ చేసినాం, 976 రూపాయలు అయితే ఉంది. ఈసారి గెలిస్తే మాత్రం మన టోటల్ 1000లో పడిపోతాం ఖచ్చితంగా. సో ఇది ఒక్కసారి అయితే గెలవాలి, గెలవకపోతే మళ్ళీ ఓసారి. సో నో ప్రాబ్లం, నేనైతే ఆటో బెట్ అయితే ఆఫ్ చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు 976 940తో మనమైతే గేమ్ స్టార్ట్ చేసినాం, 976. సో ఈ పరంగా చూసుకున్నట్టయితే మనమైతే చెప్పిన పాయింట్స్ అయితే మనమైతే స్టార్టింగే 1000 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతకు మించి అంతకు ఎక్కువ అయితే దయచేసి యాడ్ చేసుకోకండి. ఇక్కడ ఆటో క్యాష్ అవుట్ ఏదైతే ఉందో ఒకసారి కరెక్ట్ చూసుకోండి. ఆటో క్యాష్ అవుట్ దగ్గర ఈ బటన్ ఆన్ చేసి 2.50 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 10 రూపాయలు, మళ్ళీ 10 రూపాయలు కనుక ఫస్ట్ సారి ఒకవేళ లాస్ అయినట్టయితే మళ్ళీ 10 రూపాయలే, మళ్ళీ లాస్ అయినట్టయితే అప్పటి నుంచి ఒక 10 రూపాయలు పెంచి 20 రూపాయలు. సో మళ్ళీ ఆ 20 రూపాయలు కూడా పోయినట్టయితే మళ్ళీ ఒక 10 రూపాయలు పెంచి 30 రూపాయలు, మళ్ళీ 30 రూపాయలు కూడా పోయినట్టయితే ఒక 10 పెంచి 40 రూపాయలు. సో ఈ పరంగా ఆడుకుంటూ ఉండండి. ఇక్కడ ఏందనంటే మనం ప్రాఫిట్ సైడ్ ఉండని కారణం ఏందనంటే ఇక్కడ 2.50 అయితే మనమైతే సెలెక్ట్ చేసినాం. సో మనమైతే ఇప్పుడు గేమ్లోకి వెళ్ళి తప్పుకున్నాం కాబట్టి సో ఇక ఇప్పుడు చూసుకోండి 2.99 వచ్చింది. అంటే నేను ఫస్ట్ 10 లాస్ అయినాం, తర్వాత మళ్ళీ 10 20 లాస్ అయినాం, తర్వాత మనం అయితే వేయలేదు. సో ఇక్కడ 20 వేస్తుండేవి, ఇక్కడ 30 వేస్తుండేవి, ఇప్పుడైతే మనం 1000లో అయితే పడిపోతుండేవి. కాకపోతే వీడియో అయితే లాంగ్ అవుతుంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అది ఇది అని చెప్పేసి. సో అందుకే నేనైతే చేసిన. ఇక్కడ మీ కళ్ళ ముందటే మీకైతే ఆగుపడ్డది. ఇక్కడ మనం 1000కి అయితే మనం రీచ్ అయిపోదాం, బట్ నేనే ఆఫ్ చేసిన. సో నేనైతే మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక్కవేళ బై మిస్టేక్ అండ్ ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇది టెలిగ్రామ్లో కూడా నేనైతే ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు మీరు ఈ అవియేటర్ గేమ్ ఆడాలంటే నేను చెప్పేటువంటి యాప్లో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ట్రై చేయండి. ఎందుకనంటే ఆ టైంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆల్గారిథం అనేది మనకైతే ఎప్పటికి ఒకేలా ఉండదు. ఎప్పుడంటే మీరు నైట్ కనుక ఒకవేళ ఈ అవియేటర్ గేమ్ని ఆడినట్టయితే అప్పుడు ఆల్గారిథం అనేది ఓన్లీ మీరు ఆడే గేమ్ పైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు మీరైతే ప్రతిసారి అయితే లాస్ అయిపోతారు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా దీన్ని క్లియర్గా రాస్తా, టెలిగ్రామ్లో కూడా నేనైతే దీన్ని అయితే పోస్ట్ చేస్తూనే ఉంటా ప్రతిరోజు. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. అండ్ ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడ నుంచి అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.